హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం డిజిటెక్ 2-in-1 వైర్లెస్ మైక్రోఫోన్ సిస్టమ్ 116 GWM గురించి అయితే మనం తెలుసుకుందాం. సో ఇది కొత్తగా కొత్తగా అయితే ఆర్డర్ చేశాను నేను. సో ఇది మన వీడియోస్ కోసం ప్రజెంట్ నేను యూజ్ చేసే వైర్లెస్ లావిలియర్ మైక్. సో ఇది డిజిటెక్ వాళ్ళది 116. సో నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. వాయిస్ చాలా బాగుంది. ఇప్పుడు రికార్డ్ చేసేది కూడా దీంతోటే. సో మనకి రికార్డ్ చేయడానికి వేరే మైక్ లేదు. ఆల్రెడీ నేను అంతకుముందు బోయా మైక్ అయితే బోయా M1 ఈ మైక్ అయితే యూజ్ చేశాను. సో దీంట్లో వాయిస్ కూడా పర్లేదు, బాగుంది. సో నేను ఇప్పుడు ప్రజెంట్ రికార్డ్ చేసేది ఇగో డిజిటెక్ ఆల్రెడీ ఇక్కడ పెట్టుకున్నాను. సో మెయిన్ దాన్ని రిసీవర్ అక్కడ పెట్టేశాను. ఓకే, ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది డిజిటెక్ వాళ్ళది. చాలా అంటే చాలా బాగుంది. వాయిస్ ఓవర్ కూడా చాలా నాకు బాగా నచ్చింది డిజిటెక్ వాళ్ళది బాక్స్. ఇది ఫస్ట్ అయితే యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. సో ఎలా యూజ్ చేయాలి ఏందన్నది డిజిటెక్ వాళ్ళది యూజర్ మాన్యువల్ అయితే సో ఇచ్చారు. ఇది కెమెరాకు, ఫోన్కి ఏ విధంగా ఎజెక్ట్ చేయాలి అన్నది కూడా ఇచ్చారు దీంట్లో. సో దీంట్లో 2 రిసీవరు, ఒక ట్రాన్స్ఫార్మర్ 2 ఉన్నాయి. సో రెండిట్లో నేను ఒకటి ఇక్కడ పెట్టుకున్నాను, ఒకటి బాక్స్లో ఉంది, చూపిస్తాను. సో ఇది మెయిన్ సెట్, అంటే మన హెడ్ సెట్. ఇది మన దీని హెడ్ ఫోన్ టైప్లో ఇచ్చారు ఇది. సో బాక్స్ దీంట్లో ఛార్జింగ్ పెట్టుకోవడానికి 2 రిసీవర్లు, ఇదొక రిసీవర్, ఇదొక రిసీవర్ 2. ఇది ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది. సో ఇందులో పెట్టితే ఆటోమేటిక్ ఛార్జింగ్ అయిపోద్ది, బంద్ అయిపోయి. సో ఇది ట్రాన్స్ఫార్మర్, ఇది 2 రిసీవర్లు అయితే 2 ఉన్నాయి. ఇది బాక్స్, ఇందులో ఛార్జింగ్ కూడా చూపిస్తుంది. ఛార్జింగ్ చూపిస్తలేదే, కొంచెం చూపిస్తుంది. ప్రజెంట్ అయితే పనిచేయట్లేదు అనుకోకండి. సో దాంతోపాటు దీంట్లో ఐటమ్స్ ఏమేమి వచ్చినాయి అనేది మనం చూద్దాం. సో ఇది యూజర్ మాన్యువల్. దీన్ని బట్టి మనం ఏం చేయాలన్నది, ఎలా ఆన్ చేయాలి, ఎట్లా యూజ్ చేయాలన్నది దాంట్లో అయితే ఉన్నది మొత్తం ప్రాసెస్. దాంతోపాటు మనకు కొన్ని ఐటమ్స్ అయితే ఇచ్చారు. ఇంకైతే ఏం లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే విండ్ స్క్రీన్స్, 2 విండ్ స్క్రీన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. 2 ఇచ్చారు విండ్ స్క్రీన్స్. సో గాలి బాగా మనం బయట ఎక్కడైనా వీడియో షూట్ చేస్తుంటే అవుట్డోర్లో, సో బాగా గాలి సౌండ్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ సౌండ్ కంట్రోల్ చేయడం కోసం అయితే ఈ విండ్ స్క్రీన్స్ 2 ఉన్నాయి. సో తర్వాత క్లిప్పులు, రెండింటికి 2 క్లిప్పులు. సో మనం ఆపోజిట్లో ఎవరైనా పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ వగైరా చేస్తూ ఉంటే వాటి కోసం ఒకటి వాళ్ళకి, ఒకటి మనం క్లిప్లో పెట్టుకోవచ్చు. లేదంటే మామూలుగా అయస్కాంతంతో కూడా అటాచ్ చేసుకోవచ్చు. నేను అయస్కాంతంతో అటాచ్ చేశాను, క్లిప్లో అయితే పెట్టలేదు. సో దాంతోపాటు ఇందులో క్లిప్పులతో పాటు C2 ఐఫోన్ ఇలాంటి పిన్నులు కూడా 2 వచ్చాయి. ఇది ఐఫోన్కి సంబంధించింది. ఇటు పక్క ఐఫోన్ పిన్ చేయొచ్చు, ఇటు పక్క మన ట్రాన్స్ఫార్మర్ పిన్ చేయొచ్చు. ఇది C పిన్, ఇది ఐఫోన్ పిన్. సో ఆల్రెడీ ఒకటి నేను అక్కడ అటాచ్ చేశాను మొబైల్కి. సో 2 క్లిప్పులు, ఇలాంటి పిన్నులు 2 ఇచ్చారు మొబైల్కి అటాచ్ చేసుకోవడానికి. వాటితో పాటు ఏమి ఇచ్చారంటే ఇందులో ఛార్జింగ్ కేబుల్, మళ్ళీ DSLRకి మనం ఇది మెయిన్ వచ్చేసి 2.5mm జాక్, 3.5mm జాక్ అనుకుంటుంది. సో ఇది వచ్చేసి కెమెరాకి, మొబైల్కు ప్లస్ కెమెరాకు ప్లస్ మన రిసీవర్ ట్రాన్స్ఫార్మర్కు రెండింటికి అటాచ్ చేయడానికి ఇదైతే ఇచ్చారు మనకి. ఇది వచ్చేసి చార్జర్, ప్రతి ఒక్కటి మంచి కవర్లో ప్యాకింగ్ చేసి అయితే ఇచ్చారు. రైట్, ఇది వచ్చేసి C పిన్ చార్జర్, ఇది చార్జర్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి కెమెరాకి అటాచ్ చేసుకోవడానికి ఇవి 2 క్లిప్స్, ఇవైతే 2 క్లిప్స్. ఇవైతే విండ్ స్క్రీన్స్ ఎలా ఉంటాయి అనేది చూపిస్తాను. విండ్ స్క్రీన్స్ అయితే ఆల్రెడీ తెలుసు మీకు, విండ్ స్క్రీన్స్ ఎలా ఉంటాయి అన్నది. ఇది విండ్ స్క్రీన్స్, ఇలా ఉంటుంది విండ్ స్క్రీన్. డైరెక్ట్ దీనికి ఎజెక్ట్ చేసుకోవడం. సో విండ్ స్క్రీన్ ఎలా ఎజెక్ట్ చేసుకోవాలి, ఎలా చేయాలని. ఇది బాక్స్. ఓకే, బాక్స్ ఛార్జింగ్ చూపిస్తలే, ఎందాలు చూపించింది. సో దీనికి ఇది అయస్కాంతం ఉంటుంది, ఇది ఇలా సెట్ చేసుకోవచ్చు. అది కాకపోతే క్లిప్లతోటి కూడా చేసుకోవచ్చు. నేను చూపిస్తాను క్లిప్ ఎలా సెట్ చేసుకోవాలి అన్నది.
క్లిప్ కూడా చూపిస్తాను. ఒక క్లిప్ తీసుకున్నాను. దీనికి కూడా అయస్కాంతం ఫ్రేమ్ ఉంటుంది. డైరెక్ట్ అటాచ్ అయిపోద్ది పెట్టేస్తే. తర్వాత విండ్ స్క్రీన్, దీన్ని తీసి రైట్ ఇలా పెట్టేసుకోవటం. ఇలా పెట్టేసుకుంటే మనకి ఓకే, నో ప్రాబ్లం. బయట నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చేస్తుంది. సో ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆటోమేటిక్ ఆన్లో అయితే ఉన్నది, చూపిస్తాను మీకు నేను ఎలా ఆటోమేటిక్ ఆన్లో ఉన్నది అనేది. ఒక బంద్ అయిపోయింది, ఆన్ అయిపోయింది. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయిపోయింది. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ఫస్ట్ బ్లూ లైట్ వచ్చేసి ఆన్, నార్మల్లో మనం వాయిస్ రికార్డ్ చేస్తాం. ఈ సెకండ్ వచ్చేసి మనకి నాయిస్ క్యాన్సిలేషన్. బయట మనకి వేరే సౌండ్స్, మన వాయిస్ కాకుండా వేరే ఎక్కువ సౌండ్ కానీ బయట సౌండ్ కానీ రికార్డ్ చేయడం కోకుండా ఇది నాయిస్ క్యాన్సిలేషన్. ఇంకోటి ఉంది ఎకో. ఇగో ఇది రివర్బ్ అనమాట, వాయిస్ రివర్బ్లో వస్తుంది. బంద్ చేసేసాను దీని. ఇది ఎల్లో బటన్ ఇచ్చారు, ఇది ప్రెస్ చేసి పట్టుకుంటే ఆటోమేటిక్ బంద్ అయింది. అలానే ప్రెస్ చేసి పెట్టుకుంటే ఆన్ అయిపోయింది. ఇది ఫస్ట్. సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆటోమేటిక్ ఆన్ అయిపోయింది. ఒకసారి ప్రెస్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్, 2 టైమ్స్ ప్రెస్ చేస్తే రివర్బ్ అనేది ఆన్ అయిపోతుంది. సో దీన్ని మనం ఇలా పెట్టేసేద్దాం. ఇది మెయిన్ బాక్స్. ఇది ఆటోమేటిక్ అయితే ఛార్జింగ్ అయితే చేసేసుకుంటుంది. 80% ఛార్జింగ్ అవుతుంది, 80%. సో ఇదండి డిజిటెక్. సో డిజిటెక్ మైక్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా అయితే అనిపించింది. సో నో ప్రాబ్లం. ప్రజెంట్ అయితే డిజిటెక్ 116 అయితే లేటెస్ట్ వర్షన్, ఇది 116 చాలా బాగుంది. నేను ఆల్రెడీ 3 నెలలు అయింది తీసుకొని. దీని గురించి వీడియో ఆల్రెడీ అంతకుముందు ఒకటి చేశాను, కానీ అది అప్లోడ్ చేయలేదు. అది వీడియో అంత క్లారిటీగా రాలేదు. సో ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో మీకు అన్నీ దీని గురించి అయితే క్లారిటీ చేశానని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు అయితే ఇప్పటివరకు మీరు చూసే ఉన్నారంటే సో మన వీడియోలో మీకు నచ్చి ఉందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా మన ఫ్రెండ్స్కి, మీ ఫ్రెండ్స్కి, మీరందరూ సపోర్ట్ చేసే నా ఫ్రెండ్స్ కాబట్టి మీరందరూ నాకు యూట్యూబ్ ఫ్యామిలీ అనమాట. సో మీరందరూ నాకు సబ్స్క్రైబ్ చేయాలి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని గ్రో చేయండి ఫ్రెండ్స్.